సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 29వ వచనం. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. ప్రార్థన చేసుకుని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన కూడికంతట్లో మీరు నడిపించండి, వాక్యం బోధించండి. లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. కలిగిన ప్రతివానికి ఏమి ఇవ్వబడును? ప్రతివానికి ఇవ్వబడును. అతనికి ఎలా కలుగుతుందంటే అతనికి సమృద్ధి కలుగుతుందన్నమాట. ఈ విషయం ఎవరు చెబుతున్నారనంటే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. అంటే ఈ సందర్భం దేని గురించి అంటే ఇక్కడ సందర్భం చూస్తే తలంతుల గురించి. ఇప్పుడు ఒకనికి 10 తలంతులు ఇస్తే 10కి 10, 5కి 5, తర్వాత ఒకటి ఇచ్చిన ఆయనకి మాత్రం అతను చేయల. పైగా మాటలు కూడా సరిగా లేవు. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే ఇక్కడ చూడండి, అతను అన్న మాటకు 26వ వచనంలో అందుకు అతని యజమానుడు వారిని చూసి, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొను వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గల వాని కీయుడి. కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. కలిగిన ప్రతివానికి కూడా ఏమిస్తారంట? ఇంకా ఇస్తారంట. అంటే ఇక్కడ ఈ సందర్భం ఏం చెబుతున్నారంటే నువ్వు సోమరుగా ఉండకూడదు, నువ్వు సంపాదించాలి. నువ్వు పని చేసి జాబ్ చేసి కష్టపడి నువ్వు సంపాదించాలి. నీకు చెబుతున్న విషయం కలిగిన ప్రతివానికి ఇవ్వబడును. నీ దగ్గర ఉందా ఇంకా ఇస్తావు, సమృద్ధికి ఇస్తావు. అయితే చెబుతున్న విషయం లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడింది. ఎందుకు లేని వాని యొద్ద ఎందుకు ఉండదనంటే, ఎందుకు లేదు అని అంటే ఏది కూడా చేయట్లా. చేస్తే ఏం జరుగుతుంది? కలిసి వస్తుంది అని చెబుతున్నారు. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది కూడా ఏం చేస్తారంట? తీసివేస్తారంట. అందుకని ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును. వానికి ఇంకా ఏం కలుగుతుందంటే సమృద్ధి కలుగుతుంది. దేవుడు ఇచ్చేది ఏంటంటే సమృద్ధిగా ఇస్తారు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే కష్టపడి నువ్వు చేయాలి. దేవుడు నీకేదైతే అప్పగించాడో ఆ పని విషయాల్లో, ఆ వ్యాపారం విషయాల్లో కానీ అది ఏదైతే ఉందో అందులో నువ్వు నిర్లక్ష్యం అనేది లేకుండా నువ్వు చేసే పని మీద శ్రద్ధ నిలిపి నువ్వు చేసినప్పుడు నీకు ఇంకా సమృద్ధిగా కలుగుతాయి అన్నమాట. అక్కడ 10కి 10 చేసిండు, 5కి 5 చేసిండు అంటే ఒకసారి ఆలోచించండి ఏ విధంగా వాళ్ళు చేశారు. మరి ఇతను మాత్రం ఈ ఒక్కటే ఉంది, ఒక్క తలంతే ఉంది, నేను ఏమీ చేయలేనని భూమిలో పాతి పెట్టేసి వాళ్ళకి సమృద్ధిగా కలగడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. తర్వాత వాళ్ళు దీన్ని ఇంకా డెవలప్ చేయాలని దాన్ని చేశారనమాట. ఎక్కువ సంపాదించాలి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి. దేవుడు ఎవరిని దీవిస్తారు, ఎవరిని ఆశీర్వదిస్తారని అంటే పనిచేసేవారు, కష్టపడేవారని. అర్థమైందండి. సోమరుని ఎక్కడా కూడా దేవుడు
దీవించడం, ఆశీర్వదించడం. బైబిల్ గ్రంథంలో అసలు సోమరిగా ఉన్నవాడిని ఎక్కడైనా కానీ హెచ్చించినట్టు ఎక్కడా లేదు. ఇంకా ఏమని చెబుతాను, సోమరి ఎక్కడికి వెళ్ళమంట, చీమల యుద్ధకు వెళ్ళాలి. అందుకని మనకు సమృద్ధిగా కావాలి అని అంటే మనం కూడా చేయాలి. గ్రంథం ఏం చెబుతుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగాలి, వెతకాలి, అప్పుడే దేవుడు మనకు ఇస్తారన్నమాట. అందుకని ఏదైతే దేవుడు నీకు ఏదైతే ఇచ్చిండో ఆ పనిలో నువ్వు ఎలా ఉండాలంటే, దాన్ని ఏమంటారనంటే లౌక్యం అంటే హుషారుగా నువ్వు ఉండాలి. ఇంకొక సందర్భం ఏం చెబుతున్నారనంటే, ఒక విషయం ఏంటంటే, నువ్వేదన్నా ఒక పని కానీ ఏదన్నా మొదలు పెట్టినప్పుడు, దేవుడు నీకు ఆలోచన ఇచ్చి మొదలు పెట్టినప్పుడు, అది నీకు ఎవరో ఒకళ్ళు నిన్ను దాన్ని ఆపు చేయడానికే చూస్తారు. లోకం ఎలాంటిదేనంటే, నువ్వు ఒకరికి నీ ఆలోచన ఒకరికి చెప్పితే అది నీ ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు ఉంటారు, అవును కరెక్టేనని చెప్పేవాడు కూడా ఉంటారు. రెండు రకాలుగా ఉంటారు. కానీ నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో అది దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేసి మొదలుపెట్టు. లేకపోతే నువ్వు మనుషులకు చెబితే మనుషులు వద్దు అనే చెబుతారు. కాదు ఇది చెయ్యి అని అనరు, సంతోషించరు. మనిషి ఒక తత్వం, ఒక ఆలోచన, అది ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.